హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు తన గదిలో కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విశ్వాగాడు నా కొడుకునే చంపాలని చూస్తాడా? పాపం వాడు ఆ ప్రేమని పెళ్లి చేసుకున్నాడని ఆ కోపంతో నేను వాని మొహం కూడా చూడలేదు. పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి ఇక రామరాజు హాల్లోకి వస్తాడు. అక్కడికి వచ్చి చూసేసరికి ధీరజ్ అందరూ కూడా పడుకొని ఉంటారు. ఇక వెంటనే రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి ఇక తన నుదిటిపై చేయి పెట్టి, ఒరే ధీరజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టంరా, కానీ నువ్వు ఈ ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నావన్న కోపంతో నీ మొహం కూడా నేను చూడలేదు. కానీ ఇలా కొట్టడానికి వానికి ఎంత ధైర్యం రా? ఆ విశ్వాగాన్ని నేను మాత్రం ఊరుకోన్రా అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ కంటతడి పెడతాడు. ఇక అలా ఏడుస్తూ ఉండగా ఇంతలోనే ఆ కన్నీళ్లు ధీరజ్ చేయిపై పడడంతో ఇక ధీరజ్ వెంటనే మెలకువ వస్తుంది. ఇక దాంతో ధీరజ్ లేచి చూసేసరికి రామరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ధీరజ్ చాలా సంతోషపడుతూ, ఒరే అన్నయ్య, లేవరా, లే అని అంటూ ఉంటే అప్పుడు సాగర్, ఏంట్రా ధీరజ్, ఏం జరిగిందిరా అనగానే అప్పుడు ధీరజ్, అన్నయ్య, నాన్న నా దగ్గరికి వచ్చాడు, నన్ను చూసి చాలా బాధపడ్డాడు. ఇదిగో అన్నయ్య, నాన్న కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు, ఆ నీళ్లు నా చేతిపై పడ్డాయి అని ధీరజ్ చెప్పడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక వెంటనే సాగర్, ఒరే ధీరజ్, నువ్వంటే నాన్నకి చాలా ఇష్టం రా, అందుకే ఆ ప్రేమ దాచుకోలేకనే నీ దగ్గరికి వచ్చి నువ్వు నిద్రపోయినప్పుడు నిన్ను చూశారా అని చెప్పి ఇక సాగర్ అనేసరికి ఇక ధీరజ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. రామరాజు రోజులాగానే మిల్లుకు బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఒకచోట విశ్వ తన స్నేహితులు ఉండడం చూసి రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడి నుండి విశ్వ దగ్గరికి వచ్చి, ఒరేయ్ విశ్వ, నువ్వు నా కొడుకుని చంపాలని చూస్తావా అని చెప్పి ఇక రామరాజు విశ్వ చేతులు విరిచి, చూడు, ఇంకొకసారి నా కొడుకుని చంపాలని చూసినా, నా కొడుకు జోలికి వచ్చినా నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు విశ్వ, ఏంటి, నీ కొడుకు నా చెల్లెలి మెడలో బలవంతంగా తాలి కట్టాడు, నేనెలా ఊరుకుంటాననుకున్నావు అని విశ్వ చెప్పగానే అప్పుడు రామరాజు, చూర్రా, ప్రేమ ధీరజ్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, నా కొడుకు తప్పు ఒక్కంది ఎలా అవుతుందిరా? అందులో నీ చెల్లి కూడా ఉంది కదా, మరి నీ చెల్లిని ఏమీ చేయలేవేంటి అని రామరాజు అనేసరికి ఇక విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు. చూడు, ఇది గాంక మళ్ళీ రిపీట్ అయిందనుకో, నేను ఏం చేస్తానో తెలియదు. చూడు, ఇంకొకసారి నా కొడుకుల జోలికి వస్తే నీ కుటుంబంలో ఏ ఒక్కరూ మిలగరు, అందరినీ చంపేస్తాను అని చెప్పి ఇక రామరాజు విశ్వాని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశ్వ మాత్రం చాలా కోపంగా ఇంటికి వచ్చి ఇక పక్కన ఉన్న పూలకుండి వాటిని అన్నీ కూడా చెల్లాచెదురు చేస్తూ ఉంటాడు. ఇంతలో భద్రావతి సేనాపతి అక్కడికి వచ్చి, ఏంట్రా విశ్వ, ఏం జరిగింది, ఎందుకు అంత కోపం అని భద్రావతి అనేసరికి అప్పుడు విశ్వ, అది కాదత్తా, వాడు ఆని కొడుకుని చంపబోయానని కోపంతో ఆ రామరాజు నన్ను కొడతాడా, వానికి ఎంత ధైర్యం అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఇక భద్రావతి, ఏంట్రా, ఆ ఊరు పేరు లేని అనాథ నిన్ను కొట్టాడా, పదరా వాణ్ణి వెంటనే అడిగేద్దాం అని చెప్పి భద్రావతి అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, అది కాదే భద్రావతి, అతని కొడుకు మీద చేయి చేసుకుంటే ఏ తండ్రైనా ఊరుకుంటాడా? చూడు, కన్న ప్రేమతో తన కొడుక్కి అలా దెబ్బలు తగలడంతో అది ఊరుకోలేక రామరాజు ఇతన్ని మందలించాడు. వదిలే భద్రావతి అనగానే అప్పుడు భద్రావతి, లేదమ్మా, నా మేడలుండే కొట్టడానికి వాడికి ఎంత ధైర్యం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినవాడు నా అల్లుని కొడతాడా అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి ఇద్దరూ కూడా రామరాజు ఇంటి ముందుకు వచ్చి, ఒరేయ్ రామరాజు అని పిలుస్తూ ఉంటారు. ఇంతలో రామరాజు, వేదవతి అందరూ కూడా బయటికి వెళ్తారు. ఇక భద్రావతి, ఏంట్రా, ఊరు పేరు లేని అనాథవి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడివి, అలాంటిది నా అల్లుణ్ణి కొట్టడానికి నీకు ఎంత ధైర్యంరా అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడు, మాటలు మర్యాదగా రానివ్వండి, నీ అల్లుడు
నా కొడుకుని చంపాలని చూశాడు. అలాంటప్పుడు ఎందుకు ఊరుకున్నారు? ఆ రోజు నీ అల్లుణ్ణి మందలించలేదే? ఇప్పుడు నా కొడుకును కొట్టాడన్న కోపంలో నీ అల్లుణ్ణి కొట్టాను. చూడు, ఇంకొకసారి నా కొడుకు జోలికి వచ్చారంటే మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాను అని రామరాజు చాలా కోపంగా అంటూ ఉంటే ఇక వెంటనే సేనాపతి, ఏంట్రా ఆ రోజు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ నీ కొడుకు నీలాగానే నా కూతుర్ని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అలాంటి నీ కొడుకు ఏదో మంచి పని చేశాడని నువ్వు చూస్తున్నావేంట్రా అని సేనాపతి అనేసరికి అప్పుడు రామరాజు, చూడు, నా కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ కోపంతోనే మీరు ఇన్ని రోజులు ఏదన్నా ఊరుకున్నాను. కానీ నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోలేను అని రామరాజు అంటాడు. ఇక సేనాపతి మాత్రం ఊర్లో అందరి ముందు రామరాజుని చాలా అవమానిస్తూ ఉంటాడు. అది విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే సేనాపతి చెంప పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని రామరాజు అనేసరికి అప్పుడు భద్రావతి వరేయ్ అని అంటూ ఉంటే ఇక వేదమతి మాత్రం, చాలు ఆపు, అసలు నా భర్త ఏ తప్పు చేశాడని ఎప్పుడు నా భర్తని అందరి ముందు అవమానిస్తున్నారు. చూడు, ఒక నన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడన్న విషయంలోనే మిమ్మల్ని క్షమిస్తున్నాను. కానీ అందరి ముందు నా భర్తని ఇలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. చూడండి, ఇప్పుడు సేనాపతికి పడ్డ దెప్పే మళ్ళీ నీకు పడుతుంది. ఇంకొకసారి నా కుటుంబం జోలికి, నా భర్త జోలికి వచ్చారా చంపేస్తాను అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, సేనాపతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక సేనాపతి మాత్రం, చూడు రామరాజు, ఏదో ఒక రోజు నేను ఇన్ని రోజులు ఊరుకున్నాను. కానీ ఏదో ఒక రోజు నీ కొడుకుని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది విన్న ప్రేమ, నాన్న, అసలు విషయం నీకు తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు ధీరజ్ గురించి ఏం తెలుసని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రేమ అనేసరికి అప్పుడు భద్రావతి, ఇంకా ఏం తెలియాలే, ఊరు పేరు లేనివాణ్ణి పెళ్లి చేసుకొని ఇంకా మాకు నీతులు చెప్తున్నావా అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ, నోర్ముయత్త, అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అసలు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను ఇంట్లో నుండి డబ్బు నగలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ వాడు మాత్రం నా డబ్బు నగలనే ప్రేమించాడు. నన్ను వేరే వాళ్ళకి అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అది చూసిన వేదవతి అత్తయ్య మాత్రం ధీరజ్ బావతో నా మెడలో తాళి కట్టించింది. లేకపోతే నేను ఆ పోలీసుల చేతుల్లో ఒక బ్రోతల్ హౌజ్లో దొరికినట్టు నన్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళేవారు. కానీ ధీరజ్ బావ నా మెడలో తాళి కట్టి నన్ను కాపాడాడు. నా జీవితం లేకపోతే నాశనమైపోయేది అని చెప్పి ఇక ప్రేమ అనేసరికి ఆ మాటలు విన్న భద్రావతి, సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు. ఏంటి, నువ్వు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించావా అనగానే అప్పుడు ధీరజ్, అవును, నీ మేనకోడలు ఎలాంటి పని చేసిందో తన నోటితోనే విన్నారు కదా. ఇప్పుడు తప్పు నాదా నీ మేనకోడల్లా? నేనిప్పుడు ప్రేమ మెడలో తాళి కట్టి ఉండకపోతే మీ పరువే పోయేది అని చెప్పి ఇక ధీరజ్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు కూడా ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటమ్మా అనగానే అప్పుడు ప్రేమ, అవును మావయ్య, నా జీవితం కాపాడడం కోసమే ధీరజ్ బావ నా మెడలో తాళి కట్టాడు. కానీ అతని తప్పేమీ లేదు అని ప్రేమ ధీరజ్ గురించి అసలు నిజాన్ని సేనాపతి, భద్రావతి, రామరాజుకి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రామరాజు ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, చిన్నోడు ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాలని నాకు తెలియకుండా తన మెడలో తాళి కట్టాడు. కానీ నేను వాణ్ణి అర్థం చేసుకోకుండా నానా మాటలు అన్నాను, ఎంతో అవమానించాను, నా కొడుకు కాదని కూడా చెప్పాను అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు ధీరజ్, ఏంటి నానా నువ్వు ఇలా బాధపడతావని ఈ విషయం నీతో చెప్పలేదు, నన్ను క్షమించు నానా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడ్రా ధీరజ్, నీ గొప్పతనం గురించి తెలుసుకోకనే నేను నిన్ను అనుమానించాను, అవమానించాను. చూర్రా, నువ్వు ఒక అమ్మాయి జీవితం నిలబెట్టావంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ని రామరాజు క్షమించినందుకు వేదవతి కుటుంబ సభ్యులు మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అది చూసిన ప్రేమ మాత్రం
తన పుట్టింటికి దూరమైనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు, అమ్మ ప్రేమ, నీ జీవితాన్ని కాపాడిన ధీరజ్ని నేను అనుమానించాను. నీ వల్ల నా కొడుకు గొప్పతనం గురించి తెలుసుకున్నాను. చూడమ్మా, నీకు ఇక్కడ ఎటువంటి లోటు రాకుండా మేం చూసుకుంటాం అని చెప్పి ఇక రామరాజు అంటాడు. ఈ విధంగా అందరి ముందు రామరాజుని అవమానించిన సేనాపతి చెంప పగలగొట్టిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.